వారలరా ఇక్కడ చాలామంది పిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. పిల్లలు కావాలని ఆశ కలిగి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. మన ఆలోచనని, మన ఆశని నెరవేర్చి ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదించగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. ప్రియులారా, మనకు పిల్లలు కావాలని ఆశ ఉన్నప్పటికీ ఆ ఆశను తీర్చేది దేవుడు. దానికంటే ముందుగా పిల్లలు కావాలి అనేటువంటి మనస్సు మనకు రాకమునుపే కలిగినటువంటి వాడు దేవుడు. ఆయనకి ఆశ, ఆలోచన ఉండింది కాబట్టి మన అమ్మా నాన్నలు వచ్చారు, ఆ పిదప మనము వచ్చాం. ఇప్పుడు మన కౌగిటిలో మన పిల్లలు వచ్చారు. ప్రియులరా, దేవుడు మనలనైనా మన పిల్లలనైనా ఎందుకు కంటున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు, దేవుని ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత, దేవుని వలన జన్మము పొంది దేవుని వలన సమస్తమును అనుభవిస్తున్నటువంటి మనము ఆ దేవుని చేతిలోనే మన భవిష్యత్తును పెట్టుకొని నిరీక్షణ కలిగినటువంటి మనము తెలుసుకోవలసినటువంటి అవసరత, దానిని పాటించాల్సినటువంటి అవసరత, దేవుణ్ణి ఆనందపరిచి అనుగ్రహము పొందుకోవలసినటువంటి అవసరత మనకి ఉన్నది. ఇక దేవుడు పిల్లలను మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి పిల్లలని పెంచి పెద్ద చేయవలసినటువంటి బాధ్యతను కూడా మనకు అనుగ్రహించాడు. ఆ బాధ్యతను మనకే పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లలు మంచివారయ్యారనుకోండి, మన చేతిలో పెరిగి పెద్దవారై మంచివారు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని బ్రతుకుతున్నటువంటి వారు అనుకోండి. ఇప్పుడు ఆ ఆధిక్యత, ఆ ధన్యత, ఆ ఘనత ఎవరికి వస్తుంది అనంటే పెంచినటువంటి తల్లిదండ్రులకే వస్తుంది. లేదు, ఆ పిల్లలు చెడ్డవారు అయ్యారనుకోండి, దానికి కూడా బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది అనంటే తల్లిదండ్రులే వహించాల్సి ఉంటుంది. సాధారణంగా పాఠశాలల్లో, కళాశాలల్లో గురువులు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఉన్నటువంటి గురు పరంపర వేరు, ఇప్పుడు ఉన్నటువంటి గురు తరహా ఉద్యోగము వేరు. పాఠశాలల్లో పిల్లలకి ఈ మంచితనం గురించి, చెడుతనం గురించి, విలువల గురించి, మానవీయత గురించి, సభ్యత గురించి, సంస్కారం గురించి నేర్పించేటువంటి పరిస్థితులు లేవు, ఆ వాతావరణం లేదు. బహుశా ఆ విషయం రాజుగారికి, రమక్క గారికి బాగా తెలిసి ఉంటుంది కదా. చేయి దాటిపోయింది, వ్యవస్థ మారిపోయింది. భయమేస్తున్నటువంటి విషయం ఏంటంటే భవిష్యత్తులో ఆ విషయం తల్లిదండ్రుల చేతిలో నుండి కూడా ఎక్కడ చేజారి పోతుందో అని. పిల్లలకి చెప్పతరము లేనటువంటి పరిస్థితులు ఏర్పడుచున్నాయి. అయితే ఇంకా ఇప్పటికీ ఎంతో కొంత పిల్లలని చక్కగా పెంచుకోగలిగేటువంటి అవకాశం తల్లిదండ్రులకే ఉన్నది. అంటే ఇప్పుడు పిల్లలకి మొదటి గురువులు ఎవరన్నమాట
తల్లి, తండ్రి. ఓకే, మనం గురువులం. మరి ఇప్పుడు మనం ఏం నేర్పిద్దాం? ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ తల్లిదండ్రులు ఒకే విధంగా నేర్పిస్తూ పెంచగలరా? ఉండదు. ఎవరి ఇష్టాలు, ఎవరి ఐడియాలజీ ఏ విధంగా ఉంటే ఆ రకంగా పెంచుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బాగా పెంచగలరు, కొన్ని సందర్భాలలో ఆ తల్లిదండ్రులే వాళ్ళ ఇష్టానుసారంగానే పెంచితే చెడ్డగానే పెంచనుగలరు. అయితే ఇక్కడ పిల్లలను పెంచటము అనేటువంటిది ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించగలిగినట్టయితే, మనం ఎవ్వరము కూడా మన ఇష్టానుసారంగా జన్మించలేదు. ఏంటమ్మా? మనం ఎవరం కూడా నేను పుట్టాలని అని అనుకొని పుట్టినటువంటి వాళ్ళము కాదు. ఇక రెండవది, మనకు పిల్లలు కావాలనేటువంటి ఆశ మనకు ఉన్నప్పటికీ పిల్లలను కనగలిగేటువంటి నిర్ణయం, పిల్లలను నేను ఖచ్చితంగా కని తీరుతాను అని ఛాలెంజ్ చేయగలిగేటువంటి సమర్థత మనకు లేదు. మనకున్నటువంటి అవకాశం లేకుంటే మనం చేయగలిగేటువంటి కృషి ఏ మేరకు అనంటే, ఒక రైతు నేలలో విత్తినట్లుగా విత్తనాలు విత్తటం వరకు మాత్రమే మన పని. కానీ ఆ విత్తనాలకి మొక్కలను మొలిపించగలిగేటువంటి వాడు దేవుడే. అలాగే దంపతులైనటువంటి వారికి పిల్లలను గర్భఫలముగా అనుగ్రహిస్తున్నటువంటి వాడు దేవుడు. అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు, మనము, మన పిల్లలు మనం ఎవరమే అనుకుంటే పుట్టినటువంటి వాళ్ళము కాదు. దేవుడే తన చిత్తానుసారముగా మనకు అందరికీ జన్మనిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలముగా పిల్లలని మనం బహుమానము పొందుకున్నాము అనంటే, ఇప్పుడు ఎవరి ఇష్టానుసారముగా ఆ పిల్లలను పెంచాలి? ఎవరి ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచాలి? ఏమండి? అమ్మా నాన్నలు పిల్లలకి కొన్ని విలువైనటువంటి వస్తువులు, సరే ఈ బొమ్మలు ఇవి ఆడుకునేటివి పక్కకు పెడితే, కొన్ని విలువైనటువంటి వస్తువులు బహుమానాలుగా ఇస్తూ ఉంటారు అకేషనల్గా. ఒక ఫోన్ కొనిచ్చిన, ఒక ట్యాబ్ కొనిచ్చిన, ఒక ల్యాప్టాప్ కొనిచ్చిన, లేకుంటే ఒక సైకిల్ కొనిచ్చిన, ఒక స్కూటర్ కొనిచ్చిన, లేకుంటే ఒక పుస్తకం కొనిచ్చిన, ఇలా ఏది ఇచ్చినా కూడా దాని వెనకాల ఒక ఆలోచన, ఒక ఆశయము, ఒక ఉద్దేశము ఉంటుంది. ఇప్పుడు పిల్లలు బహుమానం తీసుకున్నటువంటి వారు ఏం ఆలోచించాలి? మా అమ్మ లేదా మా డాడీ ఇది నాకు ఎందుకు కొనిచ్చారు? అవునా? ఎందుకు కొనిచ్చారు? అది తెలుసుకొని అందుకోసముగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. రెండవది ఏంటంటే, కొనిచ్చారు, కొన్ని విషయాలు మనకు అవగాహన ఉండవు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేటువంటిది. అప్పుడు ఎవరైతే మనకు బహుమానం ఇచ్చారో వాళ్ళనే కనుక్కొని, అమ్మ ఇది ఎట్లా వాడాలి, డాడీ ఇది ఎలా వాడాలి అని చెప్పి కనుక్కొని వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగానే మానవ చరిత్రలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది మరి అందరి నోళ్ళల్లో, అంటే టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే వినిపిస్తున్నటువంటి పేరు అది. సరే, ప్రతి దేశంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి దేశంలో చిన్నవో పెద్దవో గొడవలు జరుగుతుంటే ఆ విషయం మనకి ఇప్పుడు అనవసరం. ఆ దేశంలో మానోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వివాహం చేసుకున్నటువంటి వాడు, కానీ పిల్లలు కలగలేదు. వయస్సు రీత్యా వాళ్ళు చాలా పెద్దవారైపోయారు. పెద్దవారైనటువంటి వారికి ఆశ మాత్రము ప్రాణంతోనే ఉన్నది. ఏమని? దేవుడు మాకు
పిల్లలను ఇస్తే బాగుండు. ఎందుకు వారికి ఆశ ప్రాణంతో ఉన్నది అని అంటే, అది వరకే అబ్రహాము 100వ ఏట పిల్లలను కన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎరిగిన వారు కనుక వారికి కూడా మనసులో ఒక విశ్వాసం ఉంది, అదేవిధంగా నిరీక్షణ ఉన్నది. ఇలా వారు నిరీక్షణ కలిగిన వారై పొలములో పని చేసుకుంటూ ఉన్నటువంటి వేళ ఒక దినమున దేవుడు దేవదూతను పంపించి, ఇదిగో మీకు సంతానమును ఇవ్వబోచున్నాను అని అన్నాడు. ఆ వార్త భార్య వెంటనే భర్తకు చెబితే, ఆ దినమున కాకుండా మరొక దినమున దేవదూత వచ్చి మాట్లాడుచున్నప్పుడు మానోహ గారు దేవదూతతో మాట్లాడి తాను అడిగినటువంటి విషయం ఏంటి అని అన్నప్పుడు, నిజంగా ఆ రోజుల్లోనే ఆయనకు అంత వివేకం ఉన్నదా, అంత ఆలోచన ఉన్నదా అని అనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏమండి, మనలో మన మాట ఇవ్వడానికంటే ముందు సరే ఇచ్చాడు, పిల్లలు మన ఒడిలోనికి వచ్చారు. రమ్య కుమారుడు జన్మించినప్పుడైనా, కార్తీక్ కదా, కుమార్తె జన్మించినప్పుడైనా, అయ్యా 12 బిడ్డలను ఇచ్చారు, వీరిని ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ఫ్రాంక్లీ మీరు అడిగారా? మంచి ఆరోగ్యాన్ని అడిగి ఉంటావు, ఎస్ అర్థమైంది. వెరీ గుడ్. అది కూడా గ్రేట్. మీ చిత్తము ఏదైతే ఉన్నదో, ఏ చిత్తముతోనైతే నాకు ఈ కుమారుని ఇచ్చారో ఆ చిత్తములో ఈ కుమారుడు పెరుగులాగున మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి విన్నపించారు. అదేనా? వెరీ గుడ్. అది కూడా గ్రేటే, నిజం. అది కూడా అడగనటువంటి వారు ఉంటారు. ఇచ్చాడు, ఆనందం, ఏమండి, దేవునికి స్తోత్రం, ఇక బిడ్డ విషయం నా ఇష్టం అనేటువంటి దృక్పథముతో వెళుచున్నటువంటి వారు ఉంటూ ఉంటారు. కానీ మానోహ గారు దేవుణ్ణి ఏమంటే పిల్లలను ఇవ్వక ముందే తాను అడుగుచున్నటువంటి విషయం అద్భుతమైనటువంటి మాట అండి. నన్ను బాగా ఆలకింపజేసినటువంటి మాట, ఆశ్చర్యపరిచినటువంటి మాట, ఆనందము కలిగించినటువంటి మాట. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం నుండి ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములో నుండి, అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపినటువంటి దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోయేటువంటి ఆ బిడ్డకు మీరు సంతానాన్ని ఇస్తాను అని అంటున్నారు కదా, ఇస్తే ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా అని అన్నాడు. ఏమండి, మీరు నాకు ఇచ్చేటువంటి బిడ్డకు మేము ఏమేమి చేయాలి అంటే, వారికి మేము ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది, వారిని ఏ విధంగా మేము పెంచవలసి ఉంటుంది, ఏ విధంగా తీర్చిదిద్దవలసి ఉంటుంది, ఏమేమి చేయటం అంటే మీకు ఏమర్థమవుతుంది? ఏమేమి చేయవలసి ఉంటుందంటే, పుట్టగానే పసిపాపకి ఏం చేయాలి, పలాని విధంగా స్నానం చేయించాలి, లేకుంటే ఊదు పట్టాలి, లేకుంటే పలాని సో ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ గురించి అనుకుంటున్నారేమో. నో, ఇక్కడ అడుగుతున్నటువంటిది అది కాదు. ఆ బిడ్డ విషయంలో మేమేమి చెయ్యాలి, మాకు నేర్పించుము అని అంటున్నాడు. మాకు తెలియదయ్యా, ఏం చెయ్యాలో మాకు నేర్పించుము అని అన్నాడు.
తర్వాత దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించెను. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయినటువంటి మానోహ ఆమె యుద్ధ ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యుద్ధకు వచ్చినటువంటి పురుషుడు నాకు కనబడెను అని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడినటువంటి వాడవు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో మీరిస్తున్న బహుమానం ఉందే అది ఎలా వాడబడుతుంది, ఎందుకు వాడబడాలని మీరు అనుకుంటున్నారు, ఎందుకు ఇచ్చారు అంటే వండర్ఫుల్ థింకింగ్ అండి ఆయనది. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసినటువంటి కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా అడుగుతున్నాడు. అతడు ఏం చెయ్యాలి అంటే మీరు చిన్నప్పటి నుండే అతన్ని ప్రిపేర్ చేయాలి కదా. ఆటగాడు కావాలా, పాటగాడు కావాలా, పొలిటీషియన్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, లాయర్ కావాలా, లైక్ దట్. ఇప్పుడు నాకు అనుగ్రహించేటువంటి ఈ బిడ్డ ఏం కావాలని మీరు కోరుకుంటున్నారో నాకు తెలియచేయండి. మొదటిది ఏమన్నాడు, ఆ బిడ్డకు నేనేం చేయాలో అది నాకు నేర్పించండి అన్నాడు. ఆ బిడ్డకు నేనేం చెయ్యాలో అది నాకు నేర్పించండి, నెంబర్ 1. రెండవది, ఇంతకీ ఆ బిడ్డ ఏం కావాలనుకుంటున్నారో మీరు, అది ఆయన చేయవలసిన కార్యం ఏంటో అంటే అతడు ఏం కావాలనుకుంటున్నారు, అతడు ఏం పని చేయాలని మీరు అనుకుంటున్నారు, ఏ వృత్తిలో ఉండాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలియచేయండి. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని నా కుమారుణ్ణి నేను పెంచి మీకు అప్పగిస్తాను అన్నాడు. ఇంత ఫేర్గా, ఇంత ఫ్రాంక్గా, ఇంత ఓపెన్గా, ఇంత మంచి మనస్సు కలిగి ఉండి దేవుణ్ణి అంత స్వచ్ఛంగా అడగగలిగేటువంటి వారు ఎవరు ఉంటారండి? రేరుగా ఉంటారు. ఉన్నవారు ధన్యుడు. మానోహ అలా అడిగాడు. మరి ఇంతకీ దేవుడు ఏం చెప్పాడు? ఇస్తున్నాను అడిగాడు కదా. మరి దేవుడు చెప్పాలి కదా ఎలాంటి వాడు కావాలి, ఎలాంటి వాడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనంటే 5వ వచనంలో చివరి మాటలు చెప్తున్నాడు. నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడై అంటే దేవునికి అంకితము చేయబడినటువంటి వాడై దేవుని బిడ్డగా పేరు పెట్టబడినటువంటి వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఇంతకీ ఆయన ఏం చేయాలట? ఆ బిడ్డ ఏం చేయాలట అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్కు రిలేటెడ్. ఫిలిస్తీయులు అని అంటే ద మీన్స్ పాలస్తీనా. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది వాళ్ళిద్దరికి, ఇజ్రాయేలీలకి పాలస్తీనియన్లకి. సరే, ఇప్పుడు ఇజ్రాయేలీలు పాలస్తీనియన్లను చంపటం కానీ, పాలస్తీనియన్లు మానవ బాంబులయ్యో లేకుంటే ఇంకో రకంగానో ఇజ్రాయెల్ మీద దాడి చేయటం కానీ రైటా రాంగా అనేటువంటి డెప్త్ డిస్కషన్ పోయేంత నాలెడ్జ్ మనకు లేదు. ఓకే, దాని పక్కకు పెడితే ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల చేత ఇజ్రాయేలీలు అత్యధికంగా హింసించబడుతున్నటువంటి రోజులవి. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేయాలట అంటే ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుని ప్రజలని పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలీలను విడిపించాలి, అంటే రక్షించాలి. అలా రక్షకుడుగా ఉండులాగున మరి ఒక దేశములో నుండి, ఒక దేశ సైన్యములో నుండి ఈ మరొక దేశ ప్రజలను రక్షించాలంటే ఇతనికి ఏమేమి ఉండాలండి?
రాజనీతి ఉండాలి, అవునా, సంబంధిత జ్ఞానం ఉండాలి, యోధుడై ఉండాలి, పరాక్రమవంతుడై ఉండాలి, ఇంకా దీనికి సంబంధించినటువంటి విద్యా బుద్ధులు ఎన్నో ఉండాలి. ఇప్పుడు ఆ విధంగా అతనికి తర్ఫీదు చేయవలసి ఉంటుంది. మొత్తానికి దేవుడు ఇచ్చాడు, వీరు పెంచి పెద్ద చేశారు. ఏమండి, వీరు పెంచి పెద్ద చేస్తున్నప్పుడు 24వ వచనంలో ఏమన్నాడు అంటే, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అంటే కొన్ని మనకు విచిత్రంగా అనిపించచ్చు, విడ్డూరంగా అనిపించచ్చు, కొన్ని విషయాలు మనకు నమ్మశక్యంగా కూడా అనిపించకపోవచ్చు. కానీ రియాలిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాస్తవికంగా జరిగింది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మైక్ టైసన్ ఒకప్పుడు పెద్ద బాక్సరు అని అంటే మనం నమ్మగలమా? మనకు కొంత టీవీల ద్వారానో లేకుంటే మిగతా మాధ్యమాల ద్వారా, పేపరు అదే దాని ద్వారా తెలిసినటువంటి విషయం కాబట్టి మనం నమ్మగలం. మరి మన పిల్లలకి ఏమండి మనం చెబితే, అవునా, దాంట్లో అవును కావచ్చు అని కొందరు అనుకుంటారు, అవును అని కొందరు అనుకుంటారు. అలా కొంత సంశయాత్మకంగా ఉంటుంది. కానీ ఈ సంసోను గారిని ఎంత గొప్పగా తీర్చిదిద్దాడు అనంటే, ఈ ఎవరైతే పాలస్తీనియన్లు ఉన్నారో వారి చేతిలో నుండి విడిపించటానికి గాడిద దవడ ఎముకను పట్టుకుని వేలాది మందిని అంతమొందించి వారి చేతిలో నుండి విడిపించినటువంటి వాడుగా మనకు కనబడతాడు. అయితే ఇక్కడ ఎంత పెద్ద యుద్ధం చేశాడు, ఎంతమందిని చంపాడు అనేటువంటిది కాదు. ఇప్పుడు దేవుని ఆశయం ఏదైతే ఉందో అది నెరవేర్చి దేవుని ద్వారా నీతిమంతుడుగా కీర్తి గడించి జాబితాలో పేరు లిఖింప చేసుకోగలిగాడు సంసోను. నీతిమంతుల జాబితాలో అతని పేరు లిఖించబడింది. మరి ఇప్పుడు సంసోను గారి పేరు నీతిమంతుల జాబితాలో చేర్చబడింది అని అంటే ఆ క్రెడిట్ ప్రథమముగా ఎవరికి దక్కాలండి? అఫ్కోర్స్ ఇచ్చిన దేవుడికి అది ఉంటుంది. కానీ ఇక్కడ పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, కానీ పెంచినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏదో కన్నాము గాలివాటంగా వాళ్ళంతటా వాళ్ళే పెరుగుతారులే అనేటువంటి అలా విడిచిపెట్టలేదు. అలా కాన్సన్ట్రేషన్ చేశాడు. అలా పెంచి ఆ ధన్యతని, ఆ ఆధిక్యతని తల్లిదండ్రులు పొందుకున్నారు. ఆ పెంచితే ఏమొస్తుంది? ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, మనం విన్నపించుకున్నాం, అయ్యా నా జ్ఞానాన్ని ఇవ్వండి, మీ చిత్తానుసారంగా పెంచుతాను అని అన్నాం. ఆ పెంచితే ఇప్పుడు మనకు తల్లిదండ్రులకు ఏమొస్తుంది? ఏమంటే తిమోతి పత్రికలో మీరు తర్వాత చదువుకోండి, ఏమని ఉంటుందనంటే, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడెను. అంటే పిల్లలను దైవ చిత్తానుసారముగా నువ్వు పెంచగలిగితే దానికి ప్రతిఫలంగా అతడు ఏమిస్తాడట అనంటే నిత్య జీవాన్ని ఇస్తాడట, పరలోక స్వాస్థ్యమును ఇస్తాను అని చెప్పి మాట ఇస్తున్నారు. ఎవరు ఏ మాట ద్వారానైతే ఈ లోకాన్ని కలగజేశారో, ఎవరు ఏ మాట ద్వారానైతే ఈ లోకాన్ని కలగజేశారో, నడిపిస్తూ ఉన్నారో, ఆ మాటే చెబుతున్నది. ఏమని చెబుతున్నది అంటే, మీరు పిల్లలని నా చిత్తానుసారంగా పెంచినట్లయితే దానికి మీకు దక్కేటువంటి ఫలం ఏమిటనగా రక్షణ లేదా నిత్య జీవము, పరలోక స్వాస్థ్యాన్ని మీరు పొందుకుంటారు అని అన్నాడు. రెఫరెన్స్ రాసుకుంటున్నారు, చెప్పదు రెఫరెన్స్ చెప్పు. తిమోతి పత్రిక, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడెను అన్నట్టుంది.
దొరకలేదా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనంలో ఏముంది? ఆయనను వారు స్వసబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా, అంటే పిల్లలను కనటము ద్వారా ఆమె రక్షించబడెను అని అన్నాడు. రైట్? అది పిల్లలను ఆ దైవ చిత్తానుసారంగా పెంచినట్లయితే కలిగేటువంటి బహుమానము. ఇక రెండవ విషయం, కార్తిక్ రమ్యలు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఏమని? చిన్నోన్ని ఏ స్కూల్లో వేద్దాం? నవ్వుతున్నాడు కదా, మాట్లాడుకుంటారు. ఈ రోజుల్లో అది ఎసెన్షియల్ కూడా కదా. ఏ స్కూల్లో వేద్దాం? ఇప్పుడే దాన్ని కంపల్సరీ అని అనుకోకపోయినా మనసులో ఏదో ఒకటి ఉంటుంది. డాక్టర్ అయితే కొంచెం అందరికీ బాగుంటుందేమో, ఇంకొకరికి ఇంకొక టెస్ట్, ఇంకొకరికి ఇంకొక టెస్ట్. అంటే వీళ్ళను ఏం చేయాలి, దానికి వీళ్ళు అచీవ్ అవ్వాలంటే, రీచ్ అవ్వాలి అని అంటే ఎలాంటి స్టాండర్డ్ ఉన్నటువంటి స్కూల్లో మనం జాయిన్ చేయాలి, మొదటిది. రెండవది, ఇప్పుడు నువ్వు రైల్వే డ్యూటీకి వెళుతావు. బుజ్జి రేపొద్దున రమ్య రేపొద్దున కంపల్సరీ ఆఫీస్కి వచ్చి డ్యూటీ చేయాలని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ చేశారు. ఈ రోజులో వైఫ్ అండ్ హస్బెండ్ డ్యూటీ అనేటువంటిది ఇక తప్పనిసరి అయిపోయింది, ఇద్దరు వెళ్ళాలి. మరి పిల్లల బాగోగులు ఎలా, వీళ్ళ స్కూల్ ఎలా, తీసుకుపోవటం ఎలా, తీసుకురావటం ఎలా? ఏమండి, ఈ ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ స్టాండర్డ్ వరకు అమ్మమ్మో బాపమ్మో తాతయ్యో వీళ్ళో వాళ్ళో ఉండి కానిచ్చేస్తారు. ఆ అమ్మ కూడా అదే పని చేస్తున్నట్టు మేబీ లైక్ అలా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు కళాశాల పూర్తి, అంటే ఇది స్కూలు పూర్తి చేసుకొని ఇంటరు డిగ్రీలకు ఆ ఏజ్కి వెళ్ళేసరికి, ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఈ అమ్మమ్మలు పాపమ్మలు కాస్త వీళ్ళకే ఇంకొకరు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా మరి వాడిని ఇంటికి దగ్గర వదిలిపెట్టి వెళితే వాడు టీవీ ఆన్ చేస్తున్నాడు, సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్ని పిలిపించుకుంటున్నాడు, లేదంటే వీడే ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. వాడు మనమేదో అనుకుంటే వాడేదో అయ్యేటట్టున్నది, భయం వేస్తున్నది అని వెంటనే ఏం ఆలోచిస్తాం? వీడు ఇంటి దగ్గర ఉంటే చదవడు కానీ మంచి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయాలి. అది చైతన్యనా, నారాయణనా, ఇక కొత్త కొత్తవి చాలా వచ్చాయి, చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో జాయిన్ చెయ్యాలి అని అంటే మరి ఏమన్నా తక్కువ ఉందా? మనం సంపాదించుకొచ్చిందంతా అక్కడ నుండి తీసుకొచ్చి బ్యాంకులో వేసి మళ్ళా వాళ్ళ అకౌంట్లో పడేయటమే. అన్ని లక్షలు అవుతున్నాయి. ఇన్ని లక్షలు పెట్టి వాళ్ళను ఆ కళాశాలలో చేరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి రోబోలను తయారు చేస్తారు. ఎవరిని తయారు చేస్తారు? పిల్లల్ని తయారు చేయరు, మనుషులని తయారు చేయరు. ఇందాక మాట్లాడానే, ఈ మానవీయత విలువలు, పెద్దోళ్ళు గౌరవించాలి, వాళ్ళను సన్మానించాలి, వాళ్ళ మాట వినాలి, లోపడాలి, ఎవరితో ఎలా మెదలాలి, మన బాధ్యతలు, మన కర్తవ్యాలు, మన విధులు,
సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి వారంగా మనం ఉండాలి అంటే పలాని వాడు బిడ్డ అనంటే ఎంత గొప్పోడ్రా, ఎంత మంచివాడ్రా, ఎంత మనసు ఉన్నటువంటి వాడ్రా, ఇంత విలువలు ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అనే అంత గొప్ప మనిషిగా తయారవడు. మనుషులు తయారు కారు, అక్కడ ఎవరు తయారవుతారు? రోబోలు తయారవుతారు. ఎస్, నువ్వు ఎలాంటి బిట్ క్వశ్చన్ ఇచ్చినా ఆలోకగా సెకండ్లలో ఆన్సర్ చేస్తాడు. ఆహా ఓహో అనిపిస్తుంది అక్కడ ఆ విషయంలో. కానీ మిగిలిన విషయంలో వారు మనుషుల పిల్లలు కానే కాదు, లేదంటే దేవుని పిల్లలు అసలే కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇది మీకు సమ్మతమేనా? ఇది అర్థం కావాలంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరంటే కామన్ సొసైటీ గురించి మాట్లాడతారు. ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చాలామంది ఈ స్టేట్మెంట్లు వినుంటారు మీరు కూడా. ఏమని? లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, కానీ ఇంటికొస్తే మనశ్శాంతి ఉండదు. సంపాదించిన డబ్బంతా ఎటుపోతుందో తెలియదు. నిత్యం ఏదో ఒక తగాదా, గొడవలు, ఘర్షణలు. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వినరు. ఎడముఖం పెడముఖం. నలుగురు కుటుంబ సభ్యులుంటే 4 ఫోన్లు ఉంటాయి. ఎవరి గదిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మానవ సంబంధాలు ఉండవు. ఇక వీళ్ళ ఆనందాన్ని అంతా దేంట్లో వెతుక్కుంటూ ఉంటారు కదా, ఫోన్లో వెతుక్కుంటూ ఉంటారు. ఇది ఏ మేరకి మనకు సమంజసకరంగా అనిపిస్తుంది? ఏ మేరకి మనకు సంతృప్తినిస్తుంది? ఏమండి, నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలదా? అది ఆనందాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. మరి అలాంటి ఆనందాన్ని ఇవ్వలేనటువంటి చదువులు కానీ, అలాంటి ఆనందాన్ని ఇవ్వలేనటువంటి సంపాదన కానీ మనకు ఉంటే ఏం ప్రయోజనము? అంటే ఇక్కడ నేను చదువులు వద్దు అని అన్నట్లా, ఇది మీరు పాయింట్ గమనించాలి. ఉద్యోగాలు వద్దు అన్నట్లా, డబ్బుల అవసరాలు కూడా ఉన్నాయి, సంపాదించొద్దు అన్నట్లా. నువ్వు చదువు, ఉద్యోగం చెయ్యి, సంపాదించు, కానీ మనిషిలా బ్రతుకు, మానవీయత కలిగి బ్రతుకు, దేవుని బిడ్డగా, ఒక భక్తుడిగా, భక్తురాలిగా బ్రతుకు. ఇది ఉన్నప్పుడు నీ జీవితము పరిపూర్ణమైనట్లు. ప్రియులరా, ఇదే విధానములో ఇప్పుడు మనం ఎవరైతే మనోహ గురించి మాట్లాడుకున్నామో, ఒకనాడు ఎల్కానా భార్య హన్నా అనేటువంటి ఆవిడ ఉండేది. అదేంటో దేవుని ప్రణాళికలు, దేవుని ఏర్పాట్లు కొన్ని విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆమె చాలా బాధపడింది, దేవునికి చాలా మొరపెట్టుకున్నది. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు కృప చూపించి బిడ్డను ఇచ్చాడు. అయితే ఎప్పుడు ఇచ్చాడు బిడ్డను అంటే, వీళ్ళు అడిగినట్లుగానే ఆమె కూడా అడిగింది. ఏమని అడిగిందంటే, అయ్యా, నన్ను గొడ్రాలని లోకమంతా ఆడిపోసుకుంటున్నది, ఆ అపకీర్తి తొలుగులాగున నాకు కుమారుణ్ణి ఇవ్వండి. ఆ బిడ్డను నా కోసం అడగటం లేదయ్యా, ఈ అపకీర్తి పోవులాగున నాకు ఇవ్వండి. లేడీస్కి, ప్రధానంగా పిల్లలు కానటువంటి వారికి ఈ రోజుల్లో ఉండే సమస్య ఇదేనండి. ఇది పూర్వం నుండి ఉన్నది. ఆ పేరు తొలగులాగున కుమారుని ఇవ్వండి. ఇచ్చినటువంటి ఆ బిడ్డను మరలా మీకే అప్పగిస్తాను. ఎప్పుడు? ఓ పెద్ద అయిన తర్వాత అనట్లా. ఏమన్నా తెలుసా అండి? పాలు విడవగానే మీకు అప్పగిస్తాను. పాలు విడవటం ఎంత ఉంటుందండి వయస్సు? సంవత్సరం, గట్టిగా మాట్లాడితే 3 సంవత్సరాలు. ఆ రోజుల్లో సంవత్సరం మినిమం, అవునా? అంటే సంవత్సరము వ్యవధిలో మళ్ళీ ఆ కుమారుణ్ణి నీ ఒడిలోనే పెడతానయ్యా అన్నది.
మరి దేవుడు ఈమె ఏ మేరకి మాటకు కట్టుబడి ఉంటుందో చూడాలనుకున్నాడో ఏమో, ఆ మాట అన్న తర్వాతనే ఇచ్చాడు, అంతవరకు ఇవ్వాల. నిజం. అంతకుముందు చాలాసార్లు మొక్కింది, చాలాసార్లు దేవాలయానికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కనుక యాదగిరిగుట్ట వెళ్ళినట్టుగా, తిరుపతి వెళ్ళినట్టుగా, ఇట్లా వెళ్ళినట్టుగా ఆమె కూడా యెరూషలేములో ఒక దేవాలయం ఉంటుందన్నమాట. ఆ సంవత్సరం పండగకి వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు నాళ్ళ మొరపెట్టుకున్నది. ఆహా, అప్పటి వరకు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఈ మాట విన్నపించుకున్నదో అప్పుడు ఇచ్చాడు. పొందుకున్నది, సంతోషించింది, పాలు పట్టింది, పాలు మరిచాడు. మరిచిన తర్వాత ఏం చేసిందో చూడండి. ఆమె పాలు మరిచిన తర్వాత ఏం చేసిందో చూడండి. సమూయేలు మొదటి పుస్తకము, సమూయేలు గ్రంథం మొదటి పుస్తకము 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. ఏమండి, 24 చదివినాను. 27వ వచనంలో, ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. రెండవ మాట. మొదటిది ఏమన్నదంటే ప్రతిష్ఠించుచున్నాను, అంటే దేవునికే అప్పగిస్తున్నాను అని అన్నది. రెండో మాట ఏమన్నదంటే, చాలామంది ఇప్పుడు ఇక్కడ సారాలించండి, పిల్లల్ని కంటున్నారు అనంటే పిల్లల మీద సహజంగా ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు పెరిగి పెద్దవారై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బాగా బ్రతుకుతూ మేము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటారు అని. ఏమండి, హైందవులకి ఇంకొక ఆలోచన ఉంటుంది. ఏంటంటే కొడుకులు పుడితే పున్నామ నరకము నుండి తప్పిస్తారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, రైట్? పున్నామ నరకము నుండి తప్పిస్తారు అనేటువంటి ఉద్దేశంతో పిల్లల్ని కంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక ఆశ ఉంటుంది. కానీ ఈవిడ గారు ఏమంటున్నారంటే, నా కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. ఏమంటే ఈమెకు లేదా మనస్సు, ఈమెకు లేదా హృదయం, ఈమెకు ఏమండి ఉండదా కోరిక, ఉండదా ఇష్టం, ఉండదా అండి పేగుబంధం, అభిమానం ఉంటుంది. కానీ మాట ఇచ్చింది కదా, ఇచ్చిన మాట మేరకి నేను ప్రతిష్ఠించుచున్నాను అని ఇంకొక మాట చెప్తున్నది. ఏమంటున్నది? నా కొడుకు, నా కుమారుడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. ఇక వాడు దేవునికే అంకితం. దేవుడు వాణ్ణి ఎలా వాడుకుంటాడో అలా వాడబడని అని చెప్పి ఆ గుడిలో ఉన్నటువంటి పూజారికి, అనగా ఈ బైబిల్ భాషలో యాజకుడికి అప్పగించటము జరిగింది. ఏమండి, ఇప్పుడు ఆ చంటి బిడ్డ శిశు దశ నుండి ఏమవుతున్నాడట? 21వ వచనంలో, 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఈ బాలుడు ఎక్కడ పెరిగాడటండి? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆయన బడేది చెప్పండి, గుడే ఆయన బడి. గుళ్ళో ఉన్నోడు ఏం చేస్తాడండి?
పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలకు వెళితే వాడేదో ఇంజనీరో డాక్టరో లేకుంటే ఇంకోటి అవుతాడు. కానీ గుడిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏమన్నా కూడా ఇప్పుడు హైందవుల భాషలో అయితే గదే పిలక పెట్టుకొని గదే పూజలు చేసుకుంటూ ఉండాలి. లేకుంటే క్రైస్తవ్యంలో అయితే గదే పాస్టర్ అని ఏదో ఇల్లు తిరుక్కుంటే ఇట్నే రమేష్ వచ్చినట్టు వచ్చి 4 మాటలు చెప్పిపోవాలి, ప్రార్థన చేసిపోవాలి, అంతే కదా. అలాగే అనుకుంటారు కదండి. గుడిలో ఉండి ఇక్కడ ఒక మాట, అసలు మనుషుల మెదడులో ఒక ఆలోచన, మనుషుల మెదడులో ఒక ఊహాజనితమైనటువంటి విషయము, మనుషులకి జ్ఞానాన్ని గ్రాస్పింగ్ చేసుకోగలిగేటువంటి పవర్, ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి మైండ్ ఆబ్సెంట్ అయిందనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఇక నా మైండ్ ఆబ్సెంట్ అయ్యడం ఏంటి? నో, నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటున్నాను ఆయన చేసుకోగలడా? నో. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? చాలా సంక్లిష్టకరమైనటువంటి విషయం. ఈ తల నుండి పాదముల వరకు ఒక దేహాన్ని ఇచ్చి, ఈ తలలో ఒక మెదడును పెట్టి, అందులో నరాలను పెట్టి, రకరకాలైనటువంటి రసాయనాలను విడుదల చేసి, దానిలో ఒక ఆలోచన, దానిలో నుండి ఒక సంకేతము, తద్వారా అనేక రకములైనటువంటి పనులని జరిగించగలిగేటువంటి ఆ టెక్నాలజీని ఇంప్లాంట్ చేసినటువంటి వారెవరు? దేవుడు. మీకు ఒక విషయం తెలుసా? మనుష్య మెదడును మించిన చిప్పు ఇప్పటి వరకు లోకములో ఏ శాస్త్రవేత్త తయారు చేయలేదు. ఇట్ ఈస్ ట్రూ. ఏమండి? అంటే మీరు చెప్తుండొచ్చు పారామీటర్స్, కంప్యూటర్ అయితే ఇంకా చాలా వేగంగా లెక్కలు చేస్తుంది కదా, మనిషి చేయలేడు కదా అని. మనిషి అని అన్నప్పుడు రకరకాలైనటువంటి విభాగాలలో తాను సమతుల్యతని పాటించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ కంప్యూటర్ అంత వేగంగా లెక్కలు కట్టగలిగేటువంటి విధమైనటువంటి సాంకేతాన్ని ఇచ్చింది కూడా ఈ బుర్రే కదా. రైట్? గుడిలో పెరిగినట్టు అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు సిసలైనటువంటి జ్ఞానము అది ఈ లోక సంబంధమైనది అయినా సరే, ఆరోగ్యకరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఈ లోక సంబంధమైనదైనా సరే, పరలోక సంబంధమైనదైనా సరే, అది ఎవరు ఇవ్వగలరు అనంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడు నువ్వు నేర్పిస్తే నేర్చుకోగలిగేటువంటి నేర్చుకోగలిగేటువంటి ఆ సామర్థ్యము తనకి ఉండాలి కదా. అది లేకపోతే నేర్చుకోలేడు కదా. మరి ఆ సామర్థ్యాన్ని పెడుతున్నటువంటి వారెవరు? దేవుడు. అంటే సామర్థ్యమును ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానమును ఇచ్చేటువంటి వాడు ఆయనే, వాడింప చేసేటువంటి వాడు కూడా ఆయనే. అయితే ఈ గుడిలో పెరిగినటువంటి ఈ పిల్లవాడు పెద్దయి ఏం చేశాడో తెలుసా అండి? ఒక దైవజనుడిగా దేశాన్ని శాసించగలిగేటువంటి స్థాయికి ఎదిగాడు. నెంబర్ 1. ఒకటి ఏం చేశాడు అంటే, ముందు ఆయన ఒక ప్రవక్త, ప్రాఫెట్ అయ్యాడు. ఓకే. రెండవది ఏమయ్యాడు అనంటే దేశములో ఏ రాజును నియమించాలో ఆ నియమించగలిగేటువంటి స్టేటస్కి ఆయన ఎదిగాడు. ఒక సౌలు అనేటువంటి, ఒక దావీదు అనేటువంటి రాజులను నియమించగలిగేటువంటి స్టేటస్కి ఎదిగాడు. ఏమంటే గుడిలో పెరిగినటువంటి ఆయనకి రాజనీతి ఎలా వచ్చే, అంటే రాజకీయం ఎలా వచ్చే, ఎవరిని పెట్టాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని అభిషేకించాలి, ఎవరిని ఆశీర్వదించాలి, ఇదంతా ఎలా వచ్చింది? న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. జడ్జి అంటే ఇప్పుడు ఎన్ని పాత్రలు పోషించాడు చూడండి. ఆయన ఒక ప్రాఫెట్, ఆయన ఒక జడ్జి, ఆయన ఒక అభిషేకమునిచ్చేటువంటి స్థాయిలో ఉండగలిగేటువంటి ఒక మహానుభావుడు. ఇప్పుడు గుడిలో పెరిగినటువంటి ఈయనకి ఇన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలు ఎలాగొచ్చే? అది దేవుడు ఇస్తే వచ్చింది. దేవుడు ఇస్తే వచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో పిల్లలని చక్కగా పెంచి చక్కగా దేవునిలో ఉంచి గొప్ప గొప్ప స్థాయిలో ఉంచినటువంటి వారు చాలామంది కనబడతారు. బ్రదర్, మీకు ఐడియా ఉందా? ప్రపంచంలో డామినేట్ చేసినటువంటి మహాసామ్రాజ్యాలు 4 ఉండే. అందులో నీకు వెల్ నోన్గా ఏది ఉంటుందంటే గ్రీకు సామ్రాజ్యం గురించి బాగా ఐడియా ఉంటుంది. తర్వాత రోమన్ ఎంపైర్ గురించి, అవునా? ఈ రెండింటికి ముందు పర్షియన్ ఉండే. ఐడియా ఉందా లేదా? తెలియదు. ఓకే, ఈ రెండింటికి ముందు పారసీక మహాసామ్రాజ్యం అని అంటారు. ఈ పారసీక మహాసామ్రాజ్యానికంటే ముందు బబులోను మహాసామ్రాజ్యం ఉండే. ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు ఇవన్నీ. ఈ సామ్రాజ్యాలలో 120 సంస్థానాలు ఉండేటివి, అంటే సామంత రాజ్యాలు అంటారు కదా. ఆ 120 సంస్థానాలలో భారతదేశం ఒకటి. అప్పుడు అది మనకి సింధు అనేటువంటి పాపులర్ పేరు నేమ్ ఉండేది. అప్పుడు సింధు వరకు అని నామకరణం ఉంటుంది. అంటే ఈ 120 సంస్థానాలకి ఒక రాజు ఉండేవాడు ఆ టైంలో. ఆయన పేరు నెబుకద్నెజర్, చక్రవర్తి అని అంటారు. ఆయన రాజు, కానీ ఆ రాజు కింద ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఇప్పుడు మనకు సిస్టమ్ ఇప్పుడు మారింది, రాష్ట్రపతి ప్రధానమంత్రి అని ఇప్పుడు ఇట్లా వచ్చింది. అప్పుడు రాజు, నెక్స్ట్ ప్రధానమంత్రి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఫీల్డ్ మీద ఎక్కువగా వర్కౌట్ చేసేది ఎవరు? వర్క్ చేసేది ఎవరు? రాజా, ప్రధానమంత్రి? ప్రధానమంత్రి. ఇప్పుడు మనకు కూడా మంత్రులు చాలామంది ఉన్నారు, చదువురాని మంత్రులు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి ఫీల్డ్లో కష్టపడేది ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఇది రియాలిటీగా జరిగేటువంటి విషయం. చక్రవర్తి గారి పీరియడ్లో ఒక ప్రధానమంత్రి ఉండేవాడు. అతడు ఈ 120 సంస్థానాలని నడిపించేటువంటి వాడు. పిల్లరా, అయితే ఈ వ్యక్తికి ఈ పొజిషన్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తే నిజంగా ఈ క్రెడిట్ కూడా తల్లిదండ్రులకే వెళుతుంది. ఇప్పుడు సమూయేలు అంత గొప్పవాడయ్యాడంటే ఆ ఘనత ఎవరికి దక్కుతుంది? నా కొడుకు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు, నా బిడ్డ ఈ గుడిలోనే పెరగాలి, అప్పుడే వాడు అలా తయారు కాగలడు అని చెప్పి కడుపు ప్రేమ, కడుపు తీపిని ఆమె నియంత్రణలో పెట్టుకొని అప్పగించినటువంటి ఆమెకే దక్కుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ బబులోను మహాసామ్రాజ్యమునకు ప్రధానమంత్రి అయినటువంటి ఆ వ్యక్తి పేరు ఏమి అంటే దానియేలు. ఎక్కువ డేనియల్ అనేటువంటి పేర్లు వింటూ ఉంటాం. ఓకే, దానియేలు. ఈ దానియేలుకు ఆ పొజిషన్ ఎలా వచ్చిందంటే రాజుగారి దృష్టిలో పడ్డాడు. రాజుగారి దృష్టిలో ఎలా పడ్డాడు? మరి రాజుగారి దృష్టిలో ఎలా పడ్డాడు? ప్రిలరా, సైన్యములో ఒక మంచి పొజిషన్లో ఒక కమాండర్ నిలబెట్టాలంటే పై అధికారి దృష్టిలో వీరు మామూలుగా సైనికులుగా ఉన్నప్పుడు వాళ్ళు పడాలి. అంటే వాళ్ళలో ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ అనేటువంటివి ఉండాలి. అలా ప్రతి రంగంలో అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజుగారికి దానియేలు ఎలా దృష్టిలో పడ్డాడు అనంటే ఒక విషయం, అద్భుతమైనటువంటి విషయం ఏంటి అనంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి
తత్వజ్ఞానమును తెలిసిన వారై రాజనగర్ నందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఇంకా విద్యను అందించు అని చెప్పి ఒక వ్యక్తికి చెప్తున్నాడు. ఎవరిని పిలిపించమంటున్నారు? బాలురు అని అంటే ఏ వయసులో ఉంటారు? ఇట్లా కదా, ఆ అమ్మాయి ఈ అబ్బాయి లాగానే ఉంటారు కదా. అలాంటి వారిని సెలెక్ట్ చేయి, వాళ్ళకి ఇంకా మనము తర్ఫీదు ఇద్దాం అని చెప్పి అని అంటున్నారు. అయితే ఆ బాలురకి అప్పటికే ఏముంటే సెలెక్ట్ చేయాలట, ఏముండాలట? అక్కడ వాడినటువంటి మాటలు చూడండి. జ్ఞానము కలిగి, రెండవది మొదటిదేమో లోపము లేనటువంటి సౌందర్యం. లోపం లేనటువంటి సౌందర్యం అంటే ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ బాగుండాలి. ఏమండి, అమ్మ సరిగ్గా ఎత్తుకోక ఒడిలో నుండి జార విడిచింది అనుకోండి, అని ముక్కన్న వలగొచ్చు, కాళ్ళని ఇరగొచ్చు, చెయ్యన్న ఇరగొచ్చు. అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అమ్మ బిడ్డ మీద చాలా కేరింగ్గా ఉండాలి, అటెన్షన్గా ఉండాలి కదా. అలా పెంచిందన్నమాట తల్లి లేదా తండ్రి, అవునా? రెండవది సకల విద్యా ప్రావీణతయు. బాలురకి ఏముండాలట? సకల విద్య. నువ్వు లెక్కల గురించి అడుగుతావా చెప్పాలి, నువ్వు రాజకీయం గురించి అడుగుతావా చెప్పాలి, మన ప్రపంచ దేశాలు ఎన్నంటే చెప్పాలి, లైక్ దట్. ఆర్థిక విషయాలు చెప్పాలి, ఇంకేముంటాయి, సైన్స్ గురించి చెప్పాలి, అవునా? ఈ చెట్టు అంటే ఏంటి, దీనికి వేరేంటి ఏంటి, పూలు అంటే ఏంటి, ఖాతా అంటే ఏంటి, ఇలా నువ్వు ఏది అడిగినా కూడా చెప్పగలగాలి. అలాంటి వారిని సెలెక్ట్ చేయనట్టున్నాడు. అలా సెలెక్ట్ కాబడినటువంటి వారిలో ఈ దానియేలు ఒకడు, ఇంకా ముగ్గురు ఉన్నారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఈ నలుగురు క్యాండిడేట్లని వారు ఎంపిక చేయటం జరిగింది. వారికి ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఎంపిక చేశారు అని అంటే, ఒకటి రూపం, రెండవది జ్ఞానము, మూడవది సకల విద్య, ప్రవీణత, తర్వాత తత్వజ్ఞానము. తత్వజ్ఞానం అంటే ఇది ఎట్లా, అది ఎట్లా, అట్లయితే ఇట్లెట్లా అయింది, ఇట్లా కాకపోతే మరి ఎట్లా, ఇది ఉంటుంది, లైక్ దట్. ఏమండి, తత్వజ్ఞానము. ఏమండి, బాలురకి ఇంత జ్ఞానం నేర్పించాలంటే అమ్మా నాన్నలు ఎంత కృషి చేసి ఉంటారండి, ఎంత కృషి చేసి ఉంటారు. నేను అమ్మా నాన్నల ప్రయాసం చాలా గొప్పది. కొన్నిసార్లు వీళ్ళు ఇలా నేర్చుకోవాలని చెప్పేసి కొంచెం ఒత్తిడిలాగా అనిపించవచ్చు పిల్లలకి, వాళ్ళ బాగు కోసం చేస్తూ ఉంటారు. అలాగని మరి ఒత్తిడి చేయటం కూడా కరెక్ట్ కాదు, కానీ దానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చుకుంటూనే వాళ్ళకి నేర్పించుకోవాలి. ఇప్పుడు వీళ్ళను అంత గొప్పగా వాళ్ళు పెంచారు అనంటే ఎంత గొప్ప విషయం అండి. పెంచితే రాజుగారు ఎంపిక చేసుకొని 3 సంవత్సరాలు ఇక బబులోను సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పాండిత్యాన్ని నేర్పించడం జరిగింది. నేర్పించిన తర్వాత 3 years డిగ్రీ కోర్స్ అయిపోయింది కదా, ప్రవేశపెట్టు, ఎవరెట్లున్నారో పరీక్షిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకొచ్చారు. తీసుకొస్తే అందులో 17వ వచనంలో అంటున్నారు, 17వ వచనంలో, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఆవులు ఇస్తే పేరు లెక్క పెట్టడం అంటారు చూడండి. తర్వాత ఎవరికి అంతు పట్టనటువంటి సంగతులని అర్థం చేయించగలిగేటువంటి సామర్థ్యము ఈ దానియేలు గారికి దేవుడు అనుగ్రహించటము జరిగింది. అంటే ఇక్కడ ముందు అమ్మా నాన్నలు ఆ జ్ఞానంలో పెంచారు, ఆ తర్వాత సంబంధిత పండితులు, గురువులు నేర్పించారు, వాళ్ళు నేర్పించారు, దేవుడు అనుగ్రహించాడు. ఆ పిమ్మట దేశంలో అతడు ప్రధానమంత్రి అవటము జరిగింది. ఏమండి, లెంతీ అవుతుంది, ల్యాగ్ అవుతుంది, అందుకే నేను కొంచెం
ఎన్నో అధ్యాయం అంటే 2వ అధ్యాయము 48వ వచనంలో, అతనిని 2వ అధ్యాయం 48వ వచనంలో అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ ఎవరికి వెళ్తో చెప్పండి, ఎవరికి వెళ్తా చెప్పండి కదా. ఎస్, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు వీళ్ళని ఇప్పుడు ఎవరెవరిని గమనించాం మనం? మనోహ దంపతులు, హన్నా దంపతులు అండ్ దానియేలు గారి అమ్మా నాన్నల పేర్లు నాకే తెలియదు, మీకు ఎవరికి తెలుసా? కానీ వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు కదా, వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి వాళ్ళు మహానుభావులయ్యారు. సంసోను ఒక యోధుడు, పరాక్రమవంతుడు, నీతిమంతుడు. సమూయేలు ఏమనుకున్నాం? ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక రాజులను నియమించగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక దానియేలు 120 సంస్థానములు కలిగినటువంటి మహా సామ్రాజ్యానికి ప్రధానమంత్రి. రాజుగారు కానీ లోకములో ఉన్నటువంటి జనులకు కానీ ఈ అర్థం కానటువంటి ఏ సంక్లిష్టకరమైనటువంటి సమస్యకి పరిష్కారము తెలియచేయాలన్నా దానియేలు గారు మాత్రమే ఆ రోజుల్లో దిక్కు. అంత గొప్పవారయ్యారు వీళ్ళ మూలంగా. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది ఈరోజు పేపర్ చూశాను, తండ్రి కొడుకులు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డ ఉదంతం. ఎవరెవరట? వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ పోయినలంటే అది వేరు. ఎవరెవరు పోయారట? తండ్రి కొడుకులట. కాబట్టి ఈనాడు పేపర్లో వచ్చింది, మీరు చూస్తే ఈరోజు నిన్న ఉంటుంది. అంటే ఇప్పుడు తండ్రి కొడుకుని వెంట పెట్టుకుని పోయి ఏమి నేర్పిస్తున్నాడు? దొంగతనం ఎట్లా చేయాలంటే నేర్పిస్తున్నాడు. ప్రిల్లరా, ఆ రోజుల్లో అహజ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉండే. ఆయన రాజు, ఇశ్రాయేలీలకి రాజు. ఆ రాజుగారు కొత్తగా రాజ్యంలోకి వచ్చారు. ఇప్పుడు ఎలా పరిపాలన చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ ఉంది. అప్పుడు ఏమంటే రాజగురువులు ఉంటారు, రాజమాతలు ఉంటారు. రాజమాత అంటే రాజుగారి యొక్క తల్లి. వాళ్ళు మంచి సలహాలు ఇవ్వాలి. గిట్ల చేయి బిడ్డ, గిట్ల పరిపాలన చేయి, గిట్ల సమస్యలను పరిష్కరించు అని చెప్పాలి. కానీ ఆ తల్లి ఏం నేర్పించిందట అనంటే రాజుల గ్రంథం 5వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఎవరికి? ఒక రాజుగారికి. ఏమి నేర్పించిందట? ఎలా దుర్మార్గంగా ప్రవర్తించాలంటే, అంటే ఎలా దోచుకోవాలి, ఎలా పీడించాలి, ఏంటి అంటే దుర్మార్గముగా పెంచేటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఓకే, చాలా మందిని గురించి చెప్పుకున్నాం. అయితే ఇందులో మన లిస్టులో ఎవరెవరు వచ్చారు? అందరు పురుషుల జాబితా వచ్చింది కదా, అమ్మాయిల జాబితా రాలా. ఒక అమ్మాయిని గురించి చెప్పుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఇందాక బబులోన్ దేశం గురించి చెప్పాను కదా, దాని క్యాపిటల్ సిటీ బాగ్దాద్. ఇరాన్ కంట్రీలో ఉంటుంది. ఇరాన్. ఓకే, రియల్ హిస్టరీ, ఇదేం కాల్పనికం కాదు. రైట్. ఆ ఇరాన్, ఇరాక్, టర్కీ ఆ ఏరియాలోనే సిరియా అనేటువంటి దేశం ఉంటుంది.
ఇప్పుడు డమాస్కస్ అంటారు. ఓకే, ఆ సిరియాకు ఒక మంత్రి ఉండేవాడు, ఆయన పేరు నయమాన్. ఆయన కూడా ఒక యోధుడు, కానీ ఆయనకి కుష్టు రోగం ఉండేది. ఆయన ఎన్ని రకాల వైద్యం చేయించిన, అదే టైప్ ఆఫ్ కుష్ఠో తెలియదు, ఎన్ని రకాల వైద్యం చేయించినా ఎంతమందిని సంప్రదించినా అది నయం కాల. అయితే ఈ నయమాను ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి చక్కని వారిని అందరినీ చెరపట్టుకొని పోయారనమాట. చక్కని వారంటే వాళ్ళకి అక్కర వస్తారు, పనికి వస్తారు, పని చేస్తారు. అందులో ఒక చిన్నదాన్ని పట్టుకుపోయారు, ఆమె పేరు ఇవ్వలేదు. పట్టుకుపోయి ఆ నయమాను ఏం చేశాడంటే తన భార్యకి సేవకురాలినిగా పెట్టాడు, పరిచారకురాలిగా పెట్టాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్తే ఆ పని చేసుకుంటూ ఇంట్లో ఉంటుంది. మరి ఇంట్లో ఉన్నప్పుడు అయ్యగారిని కూడా గమనిస్తుంది కదా, అమ్మగారికి పని చేస్తున్నప్పుడు అయ్యగారిని కూడా గమనిస్తుంది కదా. అయ్యగారు మంత్రి, ఆయనకేమో కుష్ఠరోగం ఉంది అని చెప్పేసి ఆలోచించి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు అయ్యగారికి కుష్ఠు ఉన్నట్టున్నది కదా, చూస్తే నాకు చాలా బాధేసింది, అతడు స్వస్థత పొందుకోవటానికి ఒక మార్గం ఉంది అన్నది. ఈ మాట అనగానే ఎవరికైనా ఆశ పుడుతుంది కదండి. సమ్ ఇయర్స్ నుండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక పొజిషన్లో ఉన్నటువంటి వారికి అది నాముషిగా అనిపిస్తూ ఉంటుంది, అనారోగ్యంగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఏంటి అని అంటే, ఇదిగో మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని యొద్దకు వెళితే ఎలాంటి రోగమైనా నయమవుతుంది అని ఆ చిన్నది చెప్పింది. చెప్తే అమ్మగారు వెళ్ళి అయ్యగారికి చెప్పింది. అయ్యగారు సరే ఇన్ని రాళ్ళు వేసాం, ఇదో రాయేసి చూద్దామని చెప్పి ఈ ఇజ్రాయెల్ దేశానికి రావటం జరిగింది. ఎలీషా అనేటువంటి దైవజనుడిని కలుసుకోవటం జరిగింది, స్వస్థత పొందుకోవటం జరిగింది. స్వస్థత పొందుకోగానే ఆయన చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను చాలా గుడులు తిరిగాను, చాలా వైద్యులను సంప్రదించాను, కానీ ఎక్కడా నాకు నయం కాలేదు. దైవజనుడా, నీవు మాత్రమే యెహోవా పేరట నువ్వు నయం చేయగలిగావు. యెహోవా ఇన్ ద సెన్స్ తెలుగులో ఉన్నవాడు, జనన మరణములు లేనటువంటి వాడు, ఆది అంతములు లేనటువంటి వాడు, సృష్టికర్త, కుల మతాలకు అతీతమైనటువంటి, దేవునికి కులాలు ఉండవు, మతాలు ఉండవు, మనం అవి ఎలా వచ్చాయి మనకు తెలుసు కదా. అలాంటి దేవుడే నాకు స్వస్థత ఇచ్చాడు, ఇక మీదట నేను ఆయననే సేవిస్తాను, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి నేను నమ్ముచున్నాను అని చెప్పేసి హార్ట్ఫుల్గా ఆయన చెమ్మగిలినటువంటి కళ్ళతో ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక నయమాను లాంటి ఒక గొప్ప వ్యక్తి దేవునికి దగ్గర కాగలిగాడు అంటే అది ఎవరి మూలముగా? చిన్నదాని మూలముగా. చిన్నదానికి అప్పటికే అంత గొప్ప ఆలోచన వచ్చింది అంటే ఎలా వచ్చి ఉంటుంది? చిన్నది అంటే మీ యొక్క ఆలోచనలో ఆ చిన్నదాన్ని అంటే ఇప్పుడు ఫ్యామిలీ వరుసలో చిన్నది అని కాదు. మామూలుగా ఒక చిన్న అమ్మాయి ఇట్లా పోతుంది అని అంటే మనకి ఏమర్థం అవుతుంది? ఎంత ఎంత వయస్సును మనం ఎలా ఎస్టిమేట్ చేసుకోగలము? ఒక చిన్నది అని అంటే ఎంత అని మనం అనుకోగలం, వయస్సు ఎంత ఉంటుంది అని అనుకోగలం కదా. 10 అంటే ఎక్కువే, 10-12 రైట్. 10-12 ఏళ్ళ అమ్మాయికి ఈయన కుష్ఠ వస్తే, మా దేశంలో ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే అయ్యగారికి స్వస్థత జరుగుతుంది అన్నంత ఆ ఆలోచన ఆమెకు ఎలా వచ్చి ఉంటుంది? వచ్చింది, ఆలోచన వచ్చింది, కానీ ఎలా వచ్చి ఉంటుంది? వాళ్ళమ్మ అప్పటికే ఈ దైవజనుడి గురించి, ఆ శక్తి సామర్థ్యముల గురించి ఆవిడకి చెప్పింది. అలా ఆ అమ్మాయికి ఒక అవగాహన ఉన్నది. అంటే ఇన్ని విషయాలు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, చాలు. ఇప్పుడు అసలు విషయం, దేవుడు ఒక పండంటి కుమారుణ్ణి ఇచ్చాడు, చక్కగా ఆడుతున్నాడు. ఏమో సంసోను లెక్క నాజీర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాగే
మంచి కూతురుని ఇచ్చాడు. ఒక రూతు లాంటి, అలాగే ఎవరావిడ, అహష్వేరోషు భార్య ఎస్తేరు లాంటి, ఇంకా చాలా ప్రిస్కిల్ల లాంటి, మరియ లాంటి కదా. మరి ఈయన సంసోను, లేకుంటే సమూయేలు, లేకుంటే దావీదు. అంటే ఇక్కడ పేర్లు కాదు అక్కడ విషయం, క్యారెక్టర్ గురించి నేను చెప్తాను. క్యారెక్టర్. ఈ పిల్లలను దేవుడు ఇప్పుడు మీ ఒడిలో పెట్టారు. ఇప్పుడు బుజ్జి ఒక మంచి మాట చెప్పింది, మీ చిత్తానుసారంగా నా కొడుకు ఉండులాగున మీరు ఆశీర్వదించండి అయ్యా అని చెప్పినాను అన్నది. వెరీ గుడ్. కానీ మనం ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం కదా, మరి వాళ్ళు అలా తయారవ్వాలంటే అసలు దేవుడు రాళ్ళ నుండి పిల్లలను కనలేడా? నువ్వు చదివి ఉన్నావు అనుకుంటా. అంటే మళ్ళా ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ పిల్లల్ని పంపించేసే వాళ్ళు నోర్మూసేసి అని చెప్పేసి అంటా ఉంటే అక్కడ సందర్భంలో అవసరమైతే దేవుడు అబ్రహామునకు రాళ్ళ వలన కూడా పిల్లలను ఇవ్వగలడు. అంటే దేవుడు తలంచుకుంటే ఎట్లనైనా అవుతుంది, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు అనుకొని ఇలా దంపతులుగా మనల్ని ఆశీర్వదించి మనకి ఇస్తున్నాడు, ఒక ప్రాసెస్ పెట్టాడు. అలా కాకుండా నేరుగా తానే పిల్లలను కనాలనుకుంటే కనుక్కోలేడా? కనుక్కోగలడు. కానీ ఆ బాధ్యత మనకెందుకు ఇచ్చాడు? రెండవది, పిల్లలు కావాలనేటువంటి కోరిక కానీ, ఆ పిల్లల మీద లవ్ అనేటువంటి ఒక ఎఫెక్షన్ కానీ ఒకటి ఉంటుంది కదా మనకి, అది ఎందుకు ఇచ్చాడు? ఒక కనెక్షన్ మనకు ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ మనలో పెరగాలి. అవునా? పెరుగుతుంది. అలా పెరిగి నువ్వేం చెయ్యాలి అనంటే ఆ పిల్లలను తీర్చిదిద్దవలసినటువంటి విధానంలో తీర్చిదిద్దాలి. అంటే ఇప్పుడు కార్తీక్ కానీ రమ్యలకు కానీ ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే లోకానికంతటికి దేవుడు ఒకడు. ఇది కొంచెం ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు స్ట్రైట్గా మీకు చెప్తున్న మాటలు. మతాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ సెంటర్ ఫిగర్గా మాట్లాడేటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడు. ఆ దేవుడు అదృశ్యుడు. ఎస్, యేసు సో వాళ్ళు దేవుని ద్వారా పంపబడి సమాజాన్ని ఉద్ధరించటానికి వాడబడినటువంటి క్యారెక్టర్లను. కానీ దేవుడు అదృశ్యుడు, ఆయన ఒక్కడు, సృష్టికర్త. ఇప్పుడు నిన్ను నన్ను మనందరినీ కావాలని అనుకొని మనకు జన్మనిచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధుడను, అంటే దేవుని మాట్లాడి, నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, నా పిల్లలు వారికి ఇవ్వబడినటువంటి ఆయుష్ పూర్తయిన తర్వాత నా దగ్గరికి రావాలి, నా దగ్గరనే శాశ్వతంగా ఉండాలి. దేవుడున్న లోకం, దేవలోకం అడ్రస్ కాసేపు అనుకుందాం. ఇప్పుడు ఈ దేవలోకమునకు వారు రావాలంటే ఎలా ఉండాలి? నా వలనే పరిశుద్ధులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. అవునా? ఆ మంచి గుణాలు ఏవైతే ఉంటాయో అలాంటి వారై ఉండాలి. మరి అలాంటి గుణాలు వాళ్ళకు రావాలంటే ఇప్పుడు సమాజం యొక్క ప్రభావం పడుతుంది పిల్లల మీద. ఇప్పుడు మీరు అలాగే పెంచుతూ ఉంటే సమాజం యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. స్కూల్లో వెళితే స్నేహితుల ప్రభావం పడుతూ ఉంటుంది, ఈ టీవీ మాధ్యమాల ప్రభావం పడుతూ ఉంటుంది, రకరకాలైనటువంటి ప్రభావాలు పడుతూ ఉంటాయి. వాటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ, అంటే వాటి బారిన పడకుండా ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులనుగా వారిని తీర్చిదిద్దాలి. ఓకే, నేను క్రైస్తవులు అనేంత మాట అంత దూరం వెళ్ళట్లా. నువ్వు సగటున మాట్లాడుకున్నా కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళుగా, సమాజ హితమైనటువంటి వారుగా, తల్లిదండ్రులకి మంచి పేరును గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వారుగా, దేవుడంటే ఒక భయము భక్తి ఉండేటువంటి వారుగా, గురువులంటే ఒక వినయము విధేయత
కలిగినటువంటి వారుగా, ఇలాంటి గుణాలు ఇది ప్రారంభంలో చెప్పుకున్నంత సభ్యత, సంస్కారం, సో ఇవన్నీ వారిలో పెంపొందించగలగాలి. ఆ బాధ్యత ఒక కార్తీక్ది, ఒక రమ్యలది. ఈ పిల్లలని ఒక 15 సంవత్సరాల తర్వాత మేము చూస్తే 15 సంవత్సరాల క్రితం చూసిన పిల్లలేనా వీళ్ళు? అబ్బా, ఎంత అద్భుతంగా తయారైపోయారు, ఎంత మంచి మాటలు, ఎంత మంచి క్యారెక్టర్ వచ్చింది వీళ్ళకి అని మేము అనుకుంటే ఆ క్రెడిబిలిటీ మీ ఖాతాలో పడాలి. చెప్పండి కొడదామా? మాకు లేని క్రెడిబిలిటీ వాళ్ళకి మాత్రమే ఎందుకు అనుకుంటున్నారు? అందరికి రాదు. మనకు ఏమంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవునా? మనతో పాటు ఎవరు ఉండాలి? ఇప్పుడు కార్తీక రమ్యలు కూడా ఉండాలి. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మీకు అలాంటి జ్ఞానమునిచ్చును గాక, దేవుడు మళ్ళీ అలాంటి యుక్తిని, వివేకాన్ని మీకు ఇచ్చును గాక, ముఖ్యంగా సహనము మీకు ఇచ్చును గాక. మీరు మీ కుటుంబం అంతా కూడా ఇంటిల్లి పాలిది నెమ్మదిగాను, సంతోషంగాను, సమాధానంగాను ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను, మీ పిల్లలను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీదే. ఉద్యోగం అంటూ ఉద్యోగం మాత్రమే మన లక్ష్యం కాకూడదు. అలాగే ఇంకా రకరకాల వ్యాపకాలు ఉంటాయి, అవి కాదు. ముందు మన పిల్లలు ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. ఆ రకంగా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఫోకస్ చేయండి. చక్కగా చెప్పున్నాం కదా, నువ్వెన్ని పాఠశాలలు పంపించినా ఎవరూ నేర్పించలేరు, అమ్మా నాన్నలు మాత్రమే నేర్పించగలరు. గనుక మీరే ప్రథమ గురువులు, మీదే ప్రథమ బాధ్యత, కర్తవ్యం. రైట్? ఆ విధంగా మిమ్మల్ని సమర్థవంతులుగా దేవుడు తయారు చేయను కాక ప్రార్థన చేసుకున్నాం.